విపరీతమైన మంట, దురద అండి. గోక్కుందామంటే నొప్పి, వదిలేస్తే ఇంకా నొప్పి, బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. పైల్స్ అండి. పైల్స్ సమస్య ఎవరికీ చెప్పుకోలేం, భరించలేం. అలా ఉంటుంది పరిస్థితి. సరే, మోడర్న్ మెడిసిన్ వచ్చేసింది కదా, చాలా ఆపరేషన్లు చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు కదా అనుకుంటే అవి కూడా కొంతమందికి పని చేయట్లేదు పాపం. సరే, అవి వద్దని కాదు నా ఉద్దేశం. అవి చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు చిట్కాలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా భారతీయ ఆయుర్వేదం ఇస్తున్న చిట్కాలు కూడా కొంతవరకు పనిచేస్తాయి, కొంతమందికి పనిచేస్తాయి. సబ్జెక్టు కరెక్షన్ ముందే చెప్తున్నాను, కాస్త ట్రై చేసి చూడండి. పైల్స్ వాళ్ళకి వీళ్ళకి ఏమీ లేదండి. లైఫ్ స్టైల్ మారిపోయింది కదా, హాయిగా కూర్చోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కదా, వర్కౌట్ మానేసాం కదా, అందరికీ వచ్చే అవకాశం ఉంది చాలా మందికి అయితే ఉంది. రీసెంట్గా మావాడి సమస్య చెప్తున్నాను, తీసుకెళ్ళాం. సరే, అవన్నీ వాడుతున్నాం, ఇంగ్లీష్ మెడిసిన్స్, సర్జరీలు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ తిరగబెడుతుంది అన్నట్టు వెళితే ఆ డాక్టర్ గారు చెప్పిన చిట్కాలు చాలా ఫేమస్ డాక్టర్ అండి. అవే నేను మీకు చెప్తున్నాను. వీడికి పనిచేసింది కాబట్టి మనలో చాలామందికి పనిచేస్తుంది అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ అండి. సో మరి మొదటి నుంచి వచ్చేస్తే ఇక్కడ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది చాలా అవసరం అండి. నిమ్మకాయ, ఉదయం పరగడుపునే కాస్త నిమ్మకాయ నీళ్లు తాగండి. ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి చాలా వరకు ఉపశమనాన్ని ఇస్తుంది. సరే, నిమ్మకాయ అందుబాటులో ఉన్నా లేకపోయినా ఈ పైల్స్కి డైజెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బాగా రిచ్ ఫైబర్ ఉన్నవి, డైజెషన్కి ఉపయోగపడేవి ఎక్కువ తినండి అంటారు. డైలీ తినండి, ప్రతి పూట కూడా తినండి అంటారు. ద్రాక్ష ఉంటుంది చూడండి, ఎండు ద్రాక్ష, బ్లాక్ అయితే ఇంకా మంచిది. రాత్రి నానబెట్టేసుకొని ఒక 50 గ్రాములు 100 గ్రాములు ఉదయాన్నే వాటిని తినేసి ఆ నీళ్లు తాగేయండి. మంచి రిచ్ ఫైబర్ ఉంటుంది కదండి, కడుపును వాషౌట్ చేస్తూ పైల్స్ని కూడా కాస్త కోస్త కంట్రోల్ చేస్తుంది. ఇక భారతీయ ఆయుర్వేదంలో అద్భుతంగా మన అందరం మెన్షన్ చేసేది పసుపు అండి. పసుపు వేసుకొని, పసుపు కొమ్ము దొరికితే ఆ పసుపు కొమ్ము రాత్రి వేసుకొని ఒక గ్లాసుడి నీళ్ళల్లో పొద్దున్నే తాగేయండి. అంటే పసుపు వేసుకుంటే మొత్తం తాగేయండి, కొమ్ము పక్కన పెట్టి తాగేసేయండి. అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు. ఇక ఫైనల్గా అందరికీ తెలిసిందే అరటిపండు అండి. అరటిపండు మొత్తం అరిగించేస్తుంది కదా, దానికి తోడు రిచ్గా పొటాషియం వగైరా అన్నీ ఉంటాయి కదా. ఈ అరటిపండు కూడా అద్భుతంగా పనిచేస్తుంది అని ఆయన చెప్పాడు. వీడు కూడా అవునరా పర్వాలేదు, కాస్త రిలీఫ్ ఇచ్చింది అని మావాడు కూడా చెప్పాడు. సో మరి మంచి విషయం మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా బాగా పనిచేసినవి ఉంటే మీరు కూడా షేర్ చేయొచ్చు, కామెంట్లో చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి చిన్న విషయాలండి వదిలేసి మనం పీకల మీదకి తెచ్చుకున్నాం కదా, అవి గుర్తు చేద్దామని నా తాపత్రయం. అవన్నీ చెప్తూ ఉంటాను. మరి వినేసి ఊరుకోకుండా కాస్త మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. నలుగురు హ్యాపీగా ఉన్నా మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.